మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ నేతలు పరిశ్రమల మంత్రిగా ఉన్న మీరు మీ సొంతూరు మందిలో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇప్పించారా? తేడం కాదా, ఒక పరిశ్రమ పెట్టడం కానీ లేదు. ఉన్న పరిశ్రమలు అమ్ముకోవడం జరుగుతుంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కానీ స్టేట్లో కానీ తప్పనిసరి ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం, ఇక్కడ సోనియా గాంధీ శర్మిలమ్మ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవడం ఖాయం. కాబట్టి ప్రజలందరూ కూడా మా పక్కన ఉన్నారు. ఎందుకంటే మొన్నే తెలిసిపోయింది, ప్రజలందరూ కూడా సానుభూతి కలిగింది, సింపతి వచ్చింది, కాంగ్రెస్ మీద నమ్మకం వచ్చింది. మరి ఈ పార్టీ కమిటీలు కూడా త్వరలో బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఏదేమైనా కానీ ఒక గవర్నమెంట్ పాలన నడిపేటప్పుడు కనీసం పేదలకు అందరికీ మంచి జరగాలి, పేదలు చూడాలని ఆలోచన ఉండాలి తప్ప ఏదో దాచుకోవడం ఉన్నది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైన్ని ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో దశల వారుగా దాన్ని తీసేస్తానని చెప్పారు. మరి ఈరోజు దాన్ని తీయడం కాదు కదా, అయ్యో ప్రజలకు ఇబ్బందికరమైన మందులు కూడా అమ్మి మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊరికి ఒక బెల్ట్ షాప్ ఉంటే ఇప్పుడు ఈదుకు 4 బెల్ట్ షాపులు చెప్పుని తయారయ్యింది గవర్నమెంట్ పరిస్థితి. మరి ఇదంతా ప్రజలు ఆలోచిస్తున్నారు. మహిళలు అక్కచెల్లెమ్మలు మీరు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భావితరాలు బాగుంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా మంచి పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కేంద్రంలోని స్టేట్లోని కూడా గెలిపించి తీరాలని చెప్పేసి మరి మహిళలకు అందరూ కూడా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ అభయహస్తం కింద 5,000 రూపాయలు ప్రతి పేద కుటుంబం నెలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి మహాలక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలు దశల వారిగా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని అంతా మహిళలు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను మోసం చేస్తున్నారు. అది మీరు నమ్మొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరు మీ భవిష్యత్తు, మీ పిల్లల భావితరాల భవిష్యత్తును కూడా కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై శర్మిలమ్మ. బాబు మోడీ మధ్య డీలేంటి? మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి? మాజీ మంత్రి పెర్ని నాని సూటి ప్రశ్నలు. మాజీ మంత్రి పెర్ని వెంకట్రామయ్య ప్రెస్ మీట్. చంద్రబాబు హితం కోసం మాట్లాడేటువంటి మాటలు, చంద్రబాబు కోసం ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఏం చెప్పాడు తాడేపల్లిగూడెం సభలో? తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీతో పొత్తు కలపడం కోసం నేను అవమానాలు భరించాను, అమిత్ షాతో తిట్లు తిన్నాను, తన్నులు తిన్నాను, చీకొట్టించుకున్నాను అని చెప్పాడు తప్పితే స్టీల్ ప్లాంట్ కోసమో, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసమో, రైల్వే జోన్ కోసమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో, ఒక పోర్టుకి డబ్బులు తేవడం కోసమో, ఈ రాష్ట్ర మేలు కోసమో నేను కాళ్ళు పట్టుకున్నాను, చీకొట్టించుకున్నాను, తిట్లు తిన్నాను, అవమానాలు పొందానని ఒక్క మాట మాట్లాడలేదు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఏమర్థమవుతుంది మనకి? పవన్ కళ్యాణ్ అనే అతనికి ఈ రాష్ట్రానికి మేళ్ళు కంటే, ఈ రాష్ట్ర ప్రజల కంటే యొక్క శ్రేయస్సు కంటే చంద్రబాబు శ్రేయస్సు, చంద్రబాబు హితం, చంద్రబాబుకి అధికారం కట్టబెట్టడం మీద మాత్రమే ప్రేమ, మమకారం ఉందనేది పవన్ కళ్యాణ్ నోటితోనే ఆయనే చెప్పాడు. ఇదే చెప్తున్నా కదండి. ఎందుకు గెలుపు, ఎందుకు ప్రజలకు ఓటేయాలి, ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలు ఎందుకు నమ్మాలి? 21 సీట్లు తీసుకుని ఈయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడనా? దేనికన్నా? గత 5 ఏళ్ళు 2014 నుంచి 19 దాకా ఏం బాధ్యత తీసుకున్నావు? ఈ రాష్ట్రానికి జరిగిన నష్టానికి, ఈ ప్రజలకు జరిగిన నష్టానికి, మీరు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి హామీలకి ద్రోహం చేస్తే ఎవరిని ప్రశ్నించావు? మోడీ గారిని ప్రశ్నించావా? చంద్రబాబుని ప్రశ్నించావా? మీ పొత్తు ఒక అవకాశవాద పొత్తని ప్రజలందరూ కూడా మీరే తేడతల్లం చేశాక ఇంకా మీకేమేస్తారు? మీది అధర్మం, మీది అన్యాయం, మీది అవినీతి. ప్రజలు రేపు చెప్తారు ఇవన్నీ కూడా. మేమదే చెప్తున్నామండి. నువ్వు పక్కన పెట్టుకున్నది ఎవరిని? పగలనీతో చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నటువంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుడితో చట్టాపట్టాలు వేసి తిరుగుతా మాకు కాంగ్రెస్కి ఏంటి సంబంధం? మేము స్ట్రైట్ కోటే చెప్తున్నాం. 2014లో ఇదే భారతీయ జనతా పార్టీ మాకు ప్రతిపాదన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా లేదు, మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము, మేము ఒంటరిగానే ప్రజల దగ్గరికి వెళ్తాము,
ప్రజలు మాకు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు వరకు మేము వేచి చూస్తాము, అంతేగాని పొత్తులతో కుర్చీ కోసం అధికారం కోసం కక్కుర్తి పడము అని చెప్పినటువంటి నికార్సైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మోడీ గారు ఇంకా అధికారం కోసం అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం మొన్న 5 ఏళ్ల క్రితం తిట్టావు చంద్రబాబు నాయుడిని, అవినీతి పరుడు అన్నావు, దగాకోరు అన్నావు. ఎందుకు ఇవాళ చంద్రబాబుతో కలిశావు? ఒక్క మాట ఏమైనా చెప్పావా? పోనీ ఒకళ్ళొకళ్ళు క్షమాపణలు చెప్పుకున్నారా? ఈ ప్రజలకు క్షమాపణ చెప్పారా? నేను 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అని చెప్పాను, అతన్ని అరెస్ట్ చేస్తానని చెప్పాను, అవినీతి మీద విచారణ చేస్తానని చెప్పాను. కాంగ్రెస్ సభ విజయవంతమైంది అని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషాల ప్రసాద్ అన్నారు. నమస్తే లేదు. ఈరోజు సోమవారం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు పాషాల ప్రసాద్, అడివరం మాజీ సర్పంచ్, అదేవిధంగా సింహాద్రి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశాను. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సభ్యత్వానికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా కూడా రాజీనామా చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి, అదేవిధంగా సోనియా గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు ఆశీస్సులతో ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ సీఎం, తెలంగాణ పిసిసి అధ్యక్షులు అనుమోలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన బహిరంగ సభలో మరి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను జాయిన్ అవ్వడం జరిగింది. అదే స్టేజ్ పైన మరి దానికోసం సహకరించినటువంటి మరి పెద్దలందరికీ నా హృదయపూర్వక కాంగ్రెస్ పెద్దలకు, ముఖ్యంగా మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఇదే ఆదరణ ఇప్పుడు ముందు ముందు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం మరి మొన్న విశాఖ స్టీల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక నినాదం తీసుకొచ్చింది. అదేంటంటే ప్రశ్నించే గొంతుకు అవుతానని. షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, బాబు, జగన్, పవన్ ముగ్గురు కూడా కేరళారెడ్డి గారిని, ఆమె గొంతు ఢిల్లీకి వినబడి మరి ఇక్కడ ఉండే సమస్యలు, ఎన్నో సమస్యలు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. విభజన వల్ల వచ్చిన హామీలు అమలు జరగటం లేదు. ఆ హామీలు అమలు జరగడం కోసం ఆమె నిరంతరం పోరాడుతున్నారు. ఆమెకు మద్దతుగా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటుంటే బాబు గారు, అదేవిధంగా జగన్ గారు, అదేవిధంగా పవన్ గారు, వీళ్ళందరూ నడుపుతున్నాయి, పార్టీలు నడుపుతున్నా సరే అవి నాకు పార్టీలా కనిపిస్తలేదు. అవి ఒక కార్పొరేట్ కంపెనీలా కనిపిస్తున్నాయి. కాదు, ఇక్కడ చేస్తుంది అభివృద్ధి కాదు, ఇక్కడ చేస్తుంది ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాడే తత్వం లేదు. రాజకీయ పార్టీ అంటే పోరాటం, ఆత్మ. రాజకీయ పార్టీకి ఉండాల్సింది పోరాటం ఉండాలి. ఆ పోరాటాన్ని పక్కన పెట్టేశారు. గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారని తప్ప పోరాటం అనేదాన్ని పక్కన పెట్టేసి వ్యాపారం చేయడానికి, వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారం వస్తే వీళ్ళు వ్యాపారం చేసుకోవడం, మైన్స్, శాండ్, వైన్స్ అన్ని దోచుకోవడం, మళ్ళీ వీళ్ళ మీద వ్యతిరేకత వస్తే వేరే ఒకరు అధికారం రావడం, వాళ్ళు దోచుకోవడం. అంతే తప్పించి ఇక్కడ ఉండే సమస్యలు ఏంటి, ఇక్కడ యువత పడే సమస్య ఏంటి, ఇక్కడ ఉద్యోగులు పడుతున్న సమస్యలు ఏంటి అనేది పట్టించుకోవడం లేదు. అట్లాంటి పరిస్థితిలో మరి
ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి షర్మిలారెడ్డి గారు ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు. దానికి మద్దతుగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానంతో అతను ఎన్నో పనులు ఎన్నో సమస్యలు తెలంగాణలో ఉన్నా సరే వచ్చి ఇక్కడ మన గొంతు కలుగుతున్నారు. ప్రధాని పాల్గొనే సభ భద్రతను గాలి కొదిలేసిన జగన్ సర్కార్. అలాంటిది ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీడియాతో మాజీ ఎమ్మెల్యే దూలిపల్ల నరేంద్ర కుమార్. చాలా మంది వేలాది మంది సభా ప్రాంగణం వరకు కూడా చేరుకునే పరిస్థితులు మనం చూసాం. అలాగే ఈ సభ స్పష్టంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్న ఈ సభలో ప్రధానమంత్రి గారు వివిధ అంశాలు స్పష్టం చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఒకటి స్పష్టం చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు నాకు తెలుసు అని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చే 5 ఏళ్ళు ఎంతో కీలకమని కూడా స్పష్టం చేయటం జరిగింది. ఈ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉంటాను అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు స్పష్టం చేయటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు కూడా ప్రధానమంత్రి గారు చేశారు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పి స్పష్టం చేశారు, కుంటుపడిందనేది చెప్పడం జరిగింది. అలాగే అవినీతి దోపిడీలో ఈ ప్రభుత్వంలో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజాగ్రహం అనేది విస్పష్టంగా ఈ సభలో పాల్గొన్న ప్రజలను చూస్తేనే ఎంత ఆగ్రహంతో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది, కళ్ళకు కట్టినట్టు కూడా అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అరాచక పాలనకి అంతం పలికేదానికి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేయటానికి ఈ అరాచక పాలనకి అంతం చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో నిధులు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతర నిధులు కావచ్చు, వినియోగంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా వాటి మీద స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ పథకాలంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారనేది స్పష్టం చేయటం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే, ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు సభలో ఇంకా మొదలవకముందే యువతల బ్లూ మీడియాలో మొదలవుద్ది, రకరకాల ప్రచారాలు ఊహాగానాలు చేయటం జరిగింది. లక్షలాది పాల్గొన్న ప్రజలు కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నారు. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా, ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తూ ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగానికి ఉందా లేదా? 2, అలాగే ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు 100 ఎకరాల పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసినా కూడా అటు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి వెళ్ళేటప్పుడు కానీ మరి మేము స్పష్టంగా చూసాం, బొప్పూడి దగ్గర నుంచి దాదాపు ఎద్దనపూడి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరిగింది. మరి నేషనల్ హైవే బ్లాక్ చేసామని చెప్పారు. మరి మేము దానికి కావాల్సిన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇన్ని కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ విచిత్రం ఏంటంటే స్వయాన ప్రధానమంత్రి గారే ఆయనే ఆ సభలో లెగిసి విజ్ఞప్తి చేయడం జరిగింది, ఎవరైతే పోల్స్ ఎక్కిన వాళ్ళు ఉన్నారో మీ ప్రాణాలు మాకు చాలా ముఖ్యం కాబట్టి మీరు దయచేసి వాటి నుంచి దిగండి, స్థానికంగా ఉండే పోలీసులు నియంత్రించండి అని చెప్పి ఒక స్వయాన ఒక దేశ ప్రధాని చెప్పారంటే దాన్ని బట్టే ఏ విధమైన వైఖరిలో మన పోలీసు యంత్రాంగం ఉందో స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉంది ఒకటే, ప్రధానమంత్రి పాల్గొన్న సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది? ప్రధానమంత్రి అంటే ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి.
క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. దాని క్రౌడ్ మేనేజ్మెంట్కి అధికారులని ఏర్పాటు చేయాలి. అధికారులను ఏర్పాటు చేయటమే కాదు, నియంత్రించే విధంగా పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత సీనియర్ పోలీస్ అధికారుల మీద ఉంటుంది. ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే దీనిలో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ దానిలో కానివ్వండి, బాధ్యతలో కానీ ఎవరు ఎందుకు నిర్లక్ష్యం వహించారనేది తేలాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి పాల్గొన్న సభలో మరి మేము సిఈసిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని మీద ఒక స్పష్టమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సీనియర్ అధికారులు వివిధ అంశాల్లో ప్రధానమంత్రి భద్రత కానివ్వండి, క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ను కానీ నియంత్రించాల్సిన సీనియర్ పోలీస్ యంత్రాంగం ఎందుకు చెయ్యలేకపోయారు అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎలక్షన్ కమిషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని, కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కనిపిస్తుందని జనసేన పిఎస్సి చైర్మన్ నాదిల్లా మనోహర్ పేర్కొన్నారు. ఒక్కరికి ఇందులో పాల్గొన్నందుకు, సహకరించినందుకు జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మొట్టమొదటి సభ కాబట్టి ఎంతోమంది ఎదురు చూసాం. ఏ విధంగా 3 పార్టీల కలయిక వలన మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మన భవిష్యత్తు ఏంటి, ఎటువంటి దారిలో మనం నడవబోతున్నాం అనేది దీనికి చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో వికసిత భారత్ గురించి ఏ విధంగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో, 2047 సంవత్సరం కల్లా భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆయన చేసిన ప్రణాళిక, ఆయన పడిన కష్టాలు, ఏ విధంగా ఒక మంచి డెవలప్మెంటల్ ప్లాన్ ఆయన సిద్ధం చేశారో, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలనేది ఆయన తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఖజానా ఖాళీ అయిపోయి ఎక్కడ చూసినా అవినీతి, ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతి. జనమేమో పాపం తెలియక ఇన్ని సంవత్సరాల నుంచి కేవలం శాండ్లోనూ లిక్కర్లోనూ అవినీతి జరుగుతుందనే భావన వాళ్ళు అనుకున్నారు. కానీ పాఠశాలకి వెళ్ళే బడి పిల్లల దగ్గర నుంచి కూడా, ఆ శాఖ నుంచి కూడా వీళ్ళు అవినీతి చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఈ క్యాబినెట్, ఈ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మేము కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీ నుంచి సమాజానికి అర్థమయ్యే విధంగా ఏ విధంగా వీళ్ళు ప్రజలకు సంబంధించిన డబ్బుని దుర్వినియోగం చేసుకుంటూ సొంత ఆస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చులు చేసుకుంటూ వీళ్ళు పోయారో వాటన్నింటి కూడా వివరించాం. విద్యాశాఖలో జరిగిన అవినీతి, 3వ తరగతి పిల్లలతో టోఫెల్ ఎగ్జామ్లు రాయిపించడానికనే ఒక ప్రణాళిక, ఎవరు ఊహించని విధంగా 35,000 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం, జగనన్న కాలనీల కోసం వీళ్ళు వెచ్చించిన విధానం అందరం కూడా చూసాం. ఈ రోజుకి కూడా 91,000 కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొచ్చిన అప్పుల్లో ఎక్కడ పోయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ రోజుకి కూడా అసలు వాలంటీర్ల వ్యవస్థ నిర్మాణం చేసాం, 2,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అందులో 1,00,000 మందికి వివరాలు లేకుండా వాళ్ళ పేర్ల జీతాలు తీసేసుకుని సంవత్సరానికి 60 కోట్ల రూపాయల చొప్పున వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. స్థానికంగా మీరు చూస్తే ఇక్కడున్న సలహాదారులు ఏ విధంగా దాదాపు 680 కోట్ల రూపాయలు వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారో ఇవన్నీ కూడా మీరు చూశారు. మేము జనసేన పార్టీ నుంచి మేము వీటన్నిటి కూడా వివరించుకుంటూ వచ్చాం. మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం. వారి అనుభవంతో, వారికి ఉన్న పట్టుదలతోటి, వాళ్ళకున్న దూరదృష్టితోటి, విజన్ తోటి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది. మనం చేయాల్సిన అనేక కార్యక్రమాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి అనే దానిపైన ఫోకస్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో ఏమాత్రం కూడా ఎవరికి ఎటువంటి డౌట్ లేకుండా క్షేత్రస్థాయిలో అద్భుతంగా ప్రజలు స్పందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్స్ ఓన్లీ అబౌట్ మెజారిటీ తప్ప గెలుపు ఎవరనేది ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ కూటమికే ఈ గెలుపు అనేది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ కార్యక్రమాన్ని
ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో నిన్న మీరు చూసిన సభలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేని వలన కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే ఇది కేవలం పోలీసుల వైఫల్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ మెజర్స్ పైన మా విశాఖ మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణకు దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వొద్దని కార్పొరేటర్ సాదిక్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు డిమాండ్. ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల టైం, ఎన్నికల కోడ్ కూడా ఆసన్నమైంది, మీ అందరికీ తెలుసు. అయితే జనసేన పార్టీ విశాఖపట్నంలో కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది. దాంట్లో పొత్తులో భాగంగా దక్షిణ నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి ఇచ్చినట్టు మనందరికీ సమాచారం ఉంది. అయితే ఈ విలేకరుల సమావేశం ద్వారా నేను పార్టీ అధిష్టానానికి కానీ అలాగే పొత్తులో భాగంగా టీడీపీకి కానీ బీజేపీకి కానీ కోరేది ఏంటంటే దక్షిణ నియోజకవర్గం టికెట్ ఏమో స్థానికులు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయాలు చూస్తూ చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే జనసేన పార్టీలో క్రియాశీలకంగా కష్టపడుతూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తూ పనిచేస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీ అధిష్టానం దగ్గర వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో కీలక పాత్ర వహిస్తుంది కార్పొరేటర్గా నేను డాక్టర్ మొహమ్మద్ సాదిక్, అలాగే జనసేన పార్టీ మత్స్యకార వికాస్ విభాగం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మూగి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే డాక్టర్ కందుల నాగరాజ్ గారు ఉన్నారు. ఆయన కూడా తొందరలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఆయన తాలూకు ఆవేదన చెప్పడం జరిగింది. అలాగే ఆయన కూడా ఈ ప్రెస్ మీట్లో జాయిన్ అవుతాడు. అయితే నేను ఒకటే చెప్తున్నాం, మేము ముగ్గురం కూడా దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం, అలాగే దక్షిణ నియోజకవర్గం రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ప్రజలతో ఉన్న మమేకం కానీ ఇవన్నీ కూడా మనకి బాగా తెలిసిన విషయమే. సో మన ముగ్గురులో ఎవరికి ఇచ్చినా సరే మిగతా ఇద్దరు పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మా ముగ్గురు మధ్యలోనే ఏదో చిచ్చు పెట్టి అలాగే లేనిపోని మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొచ్చి రాంగ్గా డైవర్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని మాకు తెలుస్తుంది. అధిష్టానానికి ఒకటే చెప్తున్నాను, మా ముగ్గురులో ఎవరికి సీట్ ఇచ్చినా మిగతా ఇద్దరు కూడా పూర్తి సహకారం అందించుకుంటూ ఆ అభ్యర్థి గెలుపుకి మిగతా ఇద్దరు సహకరిస్తారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే స్థానికంగా బలంగా ఉన్న గెలుపు ఓటములు డిసైడ్ చేసే సామాజిక వర్గాల్లో మేము ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళు నాయకత్వం వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, స్థానికులకి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు ఈజీగా అవుతుంది. అలాగే కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, మన జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ నేనే అభ్యర్థినని చెప్పుకుంటూ కొద్ది రోజులుగా ఆయన నియోజకవర్గంలో హడావిడి చేయడం చూసాం. అయితే పార్టీ అధికారికంగా కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఆయనే అభ్యర్థి కానీ ఏ అభ్యర్థికి కానీ ప్రకటించడం మేమైతే చూడలేదు. అయితే మీడియా ద్వారా ఒకటే
నిజంగానే వంశీకృష్ణ యాదవ్ అలియాజ్ చెల్లిపోయిన శ్రీనివాసరావు ఆయనకి దక్షిణ నియోజకవర్గం ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఒకసారి మీరు పునరాలోచించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 10-15 సంవత్సరాలుగా ఆయన తూర్పు నియోజకవర్గంలో రాజకీయం చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి తూర్పు నియోజకవర్గంలో గత 2014లో ఆయన ఎన్నికలకు వెళ్తే బలంగా సామాజిక వర్గం ఉన్న ప్రాంతం కూడా అది ఆయనకి సుమారు 50,000 ఓట్లు